ప్రీతి, ఇప్పుడు జస్ట్ ఒక ఫన్నీ గేమ్ లా అనుకో, లేకపోతే ఒక ఫన్నీ టాస్క్ అనుకో, ఓకేనా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడైతే నీ ఫోన్ లోకి ఒక సాంగ్ వస్తుంది, అంటే సాంగ్ టైటిల్ వస్తుంది అనమాట. నువ్వు అది చూసి ఈ గులాబ్ జామ్ జస్ట్ సింపుల్ గానే గులాబ్ జామ్ అట్లా నోట్లో పెట్టుకొని తినకుండా దాన్ని బయటికి ఇట్లా ఊసేయకుండా నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటనే, నేను అది గెస్ చేయాలన్నమాట. చాలా సింపుల్ సూపర్. ఇప్పుడు అలాగే ఉంటదా కదా? ఓకే చేసేనా? ఇప్పుడు పాట ఎట్లా వస్తుంది అక్క? అట్లానే వస్తుంది. అమ్మో, ఇప్పుడు నేను ఆన్ చేయను. ఒకవేళ నేను గెస్ చేయలేకపోతే మీరు కింద కామెంట్స్ లో తను ఏ పాట అనుకుందో, అంటే ఏ పాట అనేది మీరు గెస్ చేసి చెప్పండి. అయ్యో 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 అయ్యయ్యో అదేనా? ఇది ఎట్లా చెప్పాలి? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఓకే, డాన్స్ చేసి చెప్పచ్చా? ఆహాహా, ఆ పప్పులేం ఉడకవు, ఆ ఒక్కటి తప్ప. ఓన్లీ ఇట్లా నోట్లో పెట్టుకుని ఇంకోసారి అట్లా చెప్పాలి నువ్వు. ఓకే, వస్తుంది. కానివ్వండి. సాంగ్ ఓకే కదా? సాంగ్ కదా? సాంగ్ అయితే ఓకే. కానీ నువ్వు తినేయకూడదే, సరేనా? పెట్టేసుకున్నా ఫాస్ట్ గా. చెప్పు ఓకే అది కింద పెట్టేసేసే. టిష్యూ ఒకటి పట్టుకో, చెప్పు ఫాస్ట్. అందరూ కొట్టి చంపుతారు, వీడు పెట్టి చంపేసి ఎలా ఉన్నాడు? పాట సుంజరా అన్న ఎవరు కాదు, నా హిందీ పాటలు రావు, తెలుగు కావాలి. సునీతానా? సునీత ఎందుకు వచ్చింది? తొందరగా కమాన్ మరి, ఫాస్ట్ తొందరగా. రామచంద్ర. సరే సీరియస్ గా ఏంటో చెప్పు. కొంచెం పాడినానా? కొంచెం చిటికలే. సో ఫస్ట్ సాంగ్ కి కొంచెం కష్టపడింది, సెకండ్ సాంగ్ మరి ఏం చెప్తుందో చూద్దాం. ఏమైంది? పాడాలి, నాకు కరెక్ట్ గా అర్థం కావట్లా. హలో, డైలాగ్ చెప్పమన్నా, పాట నువ్వు శృతిలో పాడట్లేదు. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో ఏ నెంబరు? సో కొంచెం నాకైతే లిటిల్ బిట్ సాంగ్ అదేనా కాదా అని అనిపిస్తుంది. ఈ తర్వాత లైన్స్ ఏం లేదా? ఒక్కలే నువ్వు ఇందా నుంచి ఒక్కటే నన్ను అంటున్నావు ఏంటది? కొంచెం ముందు వెనక పాడు. సరే, ఇంకింతకన్నా మా చెల్లిని ఇబ్బంది పెట్టలేను. అతిలొక్క సుందరి, ఈజీనే ఇవన్నీ. చిటికలే. అబ్బి దేకో, నేనైతే చూడు ఇట్లా నువ్వు క్విక్ గా గెస్ చేస్తావు. కొంచెం ఈజీగా ఇవ్వండి. ఎందుకండి పగబట్టారు నా మీద? ఎట్లా? అదేదో మంచి పాడుతుంది కదా, నేను నాకు ఆ పాట వచ్చు. తినేస్తానే. జాబిల్లి కోసం ఆకాశం. హలో, హాఫ్ పెట్టుకున్నాను నేను, హాఫ్ పెట్టుకున్నాను. చెల్లి చాలా షార్ప్, అందుకే తక్కువ గెస్ చేసింది, అక్కడ ఇబ్బంది పెట్టలేదు. మేము మంచిగా ఇవ్వాల్సింది. హైదరాబాద్ ताजमहल के नकेरा
ఐఎమ్ హైలీ టాలెంటెడ్ యు నో. సార్ 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 ఏంటి సార్ అది? ఐఎమ్ హైలీ టాలెంటెడ్ యు నో.